ఇంత దారుణమైన పరిస్థితి ఇలా కరీంనగర్ నెలకొన్నది. ఇవాళ కాంగ్రెస్ ఉన్నాడు పొన్నం ప్రభాకర్ నన్ను మీడియా పెట్టిండు. మీడియా సమావేశం పెట్టిగా ఇష్టం ఆగుతాడు. 119 స్థానాల్లోనట బీజేపీకి అభ్యర్థులు కరువైనట, డిపాజిట్ రాదట. ప్రభాకర్ అన్న, కరీంనగర్లో మీ అభ్యర్థి పేరు ముందు ప్రకటించు. నీకు దమ్ముంటే కరీంనగర్లో పోటీ అయ్యి నీ డిపాజిట్ కోసం నువ్వు ప్రయత్నం చేయి. కేవలం మీడియా కోసము, సంచలన కోసం ఆవేశపడి మాట్లాడితే ఈ కరీంనగర్ ప్రజలు గతంలో నీకు గుణపాఠం చెప్పారు, తిరిగి మళ్ళా గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి సోదరులారా, పచ్చ జెండా ప్రాపకం కోసం మోకరిస్తున్న గంగుల కమలాకర్ గారిని, ఇదే పచ్చ జెండా కోసం పోటీ పడి ప్రాపకం పొందాలనుకుంటున్నా పొన్నం ప్రభాకర్ గారిని మీ ఆటలు సాగనివ్వం. పచ్చ జెండాకు కరీంనగర్లో స్థానం లేదు. గతంలో మీ వల్ల ఎగిరిన జెండాను ప్రజలు భూస్థాపితం చేసిర్రు. మీ ఆగడాలకు అడ్డుకట్ట వేస్తాం, మీ వివక్షతను అంతం చేస్తాం. కరీంనగర్ నడిపొట్టున కాషాయపు జెండా ఎగరవేసి కాషాయపు జెండా నీడలు కమలపు పువ్వు జెండా నెత్తుకొని సంఘటిత శక్తిని చూపెడతాం. మా ఐక్యతను ప్రదర్శిస్తాం. ఓటు బ్యాంక్ మారబోతున్నాం. మీరే నిర్ణయించుకోండి. 80% ఓటు బ్యాంక్ ముఖ్యమా, 12% ఓటు బ్యాంక్ ముఖ్యమా? ఒక్కసారి ఆలోచించండి. డబ్బు అహంకారం దెబ్బతీస్తాం. ఇది పేదోనికి పెద్దోనికి మధ్య జరుగుతున్న యుద్ధం, ధర్మీయులకు అధర్మీయులకు జరుగుతున్న యుద్ధం. ఈ ఎన్నికల యుద్ధంలో కాషాయందే విజయం. మీకు రాజకీయ సన్యాసం తప్పదు. ఖబర్దార్, విజయం మాదే, మాదే, మనదే. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి వందే. హలో, చూస్తున్నారు, ఇప్పుడే మన అమిత్ షా గారు కరీంనగర్ చేరుకున్నారు. పెద్దలు బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్ రావు గారిని మాట్లాడుతున్నా ఆహ్వానిస్తున్నాం. भारत माता के